హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాల్టి మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్ చేస్తున్నామండి. అందులో భాగంగా ముందుగా ఇవాల్టి అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ని చూద్దాము. సో మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్ చూస్తున్నామండి. మీరు ఇంకా పేపర్స్ చదవాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ ది పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ పర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని న్యూస్ పేపర్లను కవర్ చేస్తూ మనం వీడియో చేస్తున్నామండి. సో మన వీడియో చూస్తే సరిపోతుంది, ఇంకా పేపర్స్ చూడొచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం కంప్లీట్గా కవర్ చేస్తున్నాం. సో ఇవాళ అతి ముఖ్యమైనటువంటి న్యూస్ చూసాము. గవర్నర్ గారు తమిళిసై గారు వచ్చేసి ఏం చేశారు, తెలంగాణ లెజిస్లేచర్ని శాసన మండలిలో ప్రసంగం అనేది ఇవ్వడం అనేది జరిగిందండి గవర్నర్ గారు. సో ఇక్కడ నియంతృత్వ పోకడల నుంచి విముక్తి అనేది ఇది పొలిటికల్ న్యూస్ అండి. ఇది పొలిటికల్ న్యూస్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ కాదు. మనకి ఏం యూజ్ అవుతుంది అంటే, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ గారు ఎన్నిసార్లు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు అనేది ఇంపార్టెంట్. అది ఏ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఆర్టికల్ 175 వచ్చేసి ఏం చెప్తుంది అంటే, గవర్నర్ అడ్రస్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ అండ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్. సో ఇక్కడ గవర్నర్ గారు ప్రతిసారి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ సెషన్ ఉంటుంది కదా, సో దాంట్లో ప్రసంగిస్తారు. అండ్ ప్రతి సంవత్సరము జరుగుతున్న ఫస్ట్ సెషన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ప్రసంగం ఇస్తారండి. 2 times అంటే ఓవరాల్గా 2 times అంటే ఓవరాల్గా చూసుకుంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ సెషన్లో అండ్ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ సెషన్. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ ఏదండి, 175 ఆర్టికల్. సో నెక్స్ట్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండి. గవర్నర్ గారి ప్రసంగం తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ధన్యవాద మోషన్ అనేది ఒకటి పాస్ చేస్తారు. దాంట్లో గవర్నర్కి ధన్యవాదాలు తెలుపుతూ మెంబర్స్ అందరూ మాట్లాడతారండి. సో ఇది ఇక్కడ ఇష్యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నిన్నటి గవర్నర్ యొక్క ప్రసంగంలో 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేయబోతున్నామని కాంగ్రెస్ గవర్నమెంట్ తెలిపింది. ఇంకోటి మెగా డిఎస్సి కూడా రాబోతుంది అని కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది గవర్నర్ గారు వచ్చేసి తెలిపారు. సో అభ్యర్థులందరికీ శుభవార్త అండి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. అండ్ చాలా తొందరగా చేస్తున్నారు. ప్రక్షాళన కూడా అయిపోయింది. మొన్ననే గవర్నమెంట్ ఫామ్ అయింది. టీఎస్పీఎస్సీలో ఉన్న మెంబర్స్ అందరూ రిజైగ్నేషన్ చేశారు. కొత్త బోర్డుని ఏర్పాటు చేయబోతున్నారు. సో అభ్యర్థులందరూ తొందరగా మీ ప్రిపరేషన్లో మళ్ళీ ఇమీడియట్గా వచ్చేసి సీరియస్గా ప్రిపేర్ అయితే ఉద్యోగాలు మీవేనండి. లేదు పోస్ట్ పోన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవుతామంటే మరి కష్టమవుతుందండి. సో ఇవాళ ఇది న్యూస్ అండి. గవర్నర్ గారు వచ్చేసి అసెంబ్లీలో 175 ఆర్టికల్ అండ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ఈ రెండింటి గురించి పాలిటీలో మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ పోచంపల్లి ఇక్కత్కు భౌగోళిక గుర్తింపు పునరుద్ధరణ అనేది మనం చూస్తున్నామండి. ఎప్పుడు వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది? 2005లో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్ తెలంగాణలో వచ్చేసి ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి లభించింది? పోచంపల్లి ఇక్కత్కి ఫస్ట్ టైం వచ్చేసి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ అండి. జిఐ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో జిఐ ట్యాగ్ లేకుండా ఈ మధ్యలో క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవ్వట్లేదండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనము దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో పోచంపల్లి ఇక్కత్కు భౌగోళిక గుర్తింపు పునరుద్ధరణ 2005లో ఒకసారి ఇచ్చింది కదా. సో ఈ చట్టంలో ఏముంది అంటే, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా తాజాగా మరోసారి జిఐ ఇక్కత్ను పునరుద్ధరించారని సహా తెలిపారంట. ఓకేనా? సో జిఐ ట్యాగ్స్ టాపిక్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించాలండి? 10 సంవత్సరాలు ఒకసారి జిఐ ట్యాగ్ వచ్చిందంటే 10 years ఉంటుంది. ఆ 10 years తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం, రీనివల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, 10 years అనేది. ఇంకొకటి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం, సరేనా? సారీ,
సో నెక్స్ట్ ఇవాళ కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోదాం. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుందామండి. సో ఫస్ట్ 2005లో పోచంపల్లి ఇక్కత్కు వచ్చేసి జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. 2007లో సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ అండి. ఈ పోచంపల్లి ఎక్కడ ఉంది అనేది కూడా డిస్ట్రిక్ట్ కూడా ఇంపార్టెంట్. ఇది నల్గొండలో ఉందండి. పోచంపల్లి నల్గొండలో ఉంది. ఓకేనా. సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్కి 2007లో ఇవ్వడం అనేది జరిగింది. చేరియల్ పెయింటింగ్స్ అండి. చేరియల్ పెయింటింగ్స్ వచ్చేసి 2008. ఓకేనా. నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్కి 2009లో జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. నిర్మల్ ఫర్నిచర్ అండి. నిర్మల్కి సంబంధించి 2 ఉన్నాయి. ఒకటి టాయ్స్ అండ్ క్రాఫ్ట్, నిర్మల్ ఫర్నిచర్. ఓకేనా. 2009లో. 2010లో వచ్చేసి హైదరాబాద్ హలీం, 2010లో వచ్చేసి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, 2012లో గద్వాల్ సారీస్, 2012లో సిద్దిపేట గుల్లాబామ సారీస్, 2013లో వచ్చేసి నారాయణ హ్యాండ్లూమ్ శారీస్, 2015లో పుట్టపాక తేలియా రుమాల్. ఈ తేలియా రుమాల్ కూడా నల్గొండకి సంబంధించిందే. 2017లో వచ్చేసి బంగినపల్లి మ్యాంగోస్ అండి. బంగినపల్లి మ్యాంగోస్ ఇది బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకు కలిపి జిఐ ట్యాగ్ను ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. ఆదిలాబాద్ డోక్రా మెటల్ అండి. ఇది మెటల్ క్రాఫ్ట్. ఓకేనా. దీనికి సంబంధించిన ఒక ఫొటోస్తో సహా ఒక మ్యాగజైన్ ఉంది. అది చూడాలి. అది గూగుల్లో ఉందండి. ఒకసారి చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వరంగల్ దుర్రీస్ వచ్చేసి 2018. 2019లో నిర్మల్ పెయింటింగ్స్. లాస్ట్ 2022లో మొన్న రీసెంట్గా తాండూర్ రెడ్ గ్రామ్ అండి. తాండూర్ కందిపప్పుకి జిఐ ట్యాగ్ చివరగా లభించింది. ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ ఏ సంవత్సరము ఏది అనేది అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవాలండి. అండ్ అది ఏ జిల్లాకి సంబంధించింది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో జిఐ ట్యాగ్కి సంబంధించి ఏమేమి నేర్చుకున్నాం ఇప్పటివరకు? 10 సంవత్సరాలకు ఒకసారి రీన్యువల్ చేసుకోవాలి. ఒకసారి జిఐ ట్యాగ్ లభిస్తే 10 సంవత్సరాలు అది ఉంటుందండి. 10 సంవత్సరాల తర్వాత రీన్యువల్ చేసుకోవాలి. దాని తర్వాత తెలంగాణకి 16 జిఐ ట్యాగ్లు అనేటివి లభించడం అనేది జరిగింది. ఓకేనా. అవన్నీ చూసుకోవాలి, రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇవాళ చూస్తే కశ్మీర్ జింకలపై సిసిఎంబి అధ్యయనం. సిసిఎంబి ఎక్కడుందండి? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఎక్కడుంది? మన తార్నాక హబ్సిగూడ మధ్యలో ఉంది. ఓకేనా. సో కశ్మీర్ జింకలపై సిసిఎంబి అధ్యయనము జన్యుక్రమాన్ని నమోదు చేసిన పరిశోధకులు అని చూస్తున్నాం. ఓకేనా. ఈ హంగుల్ అనే ఇది ఉంది కదా, ఇది కశ్మీర్ స్టేట్ యానిమల్ అండి. కశ్మీర్ స్టేట్ యానిమల్. ఓకేనా. కశ్మీర్ స్టేట్ యానిమల్ అండ్ ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్గా IUCN స్టేటస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండి. అంటే చాలా తక్కువ పాపులేషన్ ఉంది. కశ్మీర్ స్టేట్ యానిమల్కి సంబంధించి మనం చూస్తున్నాము. సో ఇది సిసిఎంబి వాళ్ళు అధ్యయనం చేసి ఏమన్నారంటే ఈ సంతతిని పెంచే మార్గాలను వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. పెంచే మార్గాలను సిసిఎంబి అధ్యయనం చేస్తుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటిది అంటే ఈ కశ్మీర్ స్టేట్ యానిమల్ ఉంది కదా, దీని పేరు హంగుల్. ఓకేనా. హంగుల్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. సో ఇక్కడ హంగుల్ వచ్చేసి దీన్ని కశ్మీర్ స్టాగ్ అని కూడా అంటారు. IUCN స్టేటస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ స్టేట్ యానిమల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. డీర్ స్పీసీస్ రిలేటెడ్ టు ద రెడ్ డీర్. ఇది రెడ్ డీర్ స్పీసీస్కి సంబంధించింది. ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువగా అంటే దాచిగామ్ నేషనల్ పార్క్ అండి. దాచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దాచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఓకేనా. సో ఈ పాయింట్స్ అనేటివి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ రాఫెల్పై మళ్ళీ వివాదం అనే న్యూస్ చూస్తున్నాము. సో రాఫెల్ పైన చాలా వివాదం జరిగింది పార్లమెంట్లో. దీంట్లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్పరెన్సీ అంటే ఏమంటారు, కరప్షన్, చాలా పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది అని ఇక్కడ మనం ఇంతకుముందు కూడా న్యూస్ చూసాము. దానికి సంబంధించి మళ్ళీ వివాదం అనేది నెలకొని ఉంది. అయితే ఇక్కడ ఫ్రాన్స్ జడ్జిల విచారణలో సహకరించని కేంద్ర ప్రభుత్వం అనే న్యూస్ చూస్తున్నాము. సమాచారం ఇవ్వకుండా మోదీ సర్కారు అడ్డంకులను వేస్తుంది అని. ఇంకోటి పరిశనాత్మక వెబ్సైట్ మీడియా పార్ట్ అనే కథనము ఇక్కడ చూస్తున్నామండి. మీడియా పార్ట్ కథనం వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము. మోదీ సర్కారు వచ్చేసి సహకరించట్లేదు ఫ్రాన్స్ జడ్జిలకు అని. సో ఇక్కడ ఇష్యూ ఏంటిది అంటే అక్రమంగా అంబానీ కంపెనీకి
సో ప్రధాని మోదీ ప్యారిస్లో రాఫెల్ డీల్ను ప్రకటించేదానికి కేవలం 12 రోజుల ముందు అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ వెంచర్ను ప్రారంభించారు. సో అనిల్ అంబానీ జస్ట్ కేవలం 12 రోజుల ముందు మాత్రమే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీకి మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాఫెల్ డీల్ను ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ కరప్షన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది అనేది ఆరోపణ. సో ఫ్రాన్స్ జడ్జీలు విచారిస్తున్నారు. విచారంలో మోదీ సర్కార్ అనేది అడ్డంకులను వేస్తుంది అనేది మీడియా పార్ట్ కథనం అండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రాఫెల్ ఏంటి, రాఫెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. డైరెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ యుద్ధ విమానాలకు సంబంధించి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగేస్తారండి. సో డైరెక్ట్గా చూద్దాము. సో ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిసీవ్స్ రాఫెల్ బూస్ట్ అండి. సో ఇండియా హ్యాస్ రిసీవ్డ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 5 రాఫెల్ జెట్స్ అండి. ఫస్ట్ బ్యాచ్లో ఎన్ని వచ్చినాయండి? 5 వచ్చినాయి. ఓకేనా. సో దీంట్లో సింగిల్ సీట్ కూడా ఉంటుందండి, డబుల్ సీట్ కూడా ఉంటుంది. కొన్నిట్లో సింగిల్ సీట్ ఉంటుంది, కొన్నిట్లో డబుల్ సీట్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ట్విన్ ఇంజన్ ఉంటుందండి. 2 ఇంజన్స్ ఉంటాయి దీనికి. ఓకేనా, 2 ఇంజన్స్, ట్విన్ ఇంజన్. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇది గ్రౌండ్ సపోర్ట్, ఏరియల్ రీకన్స్ట్రక్షన్, ఇన్ డెప్త్ స్ట్రైక్స్, ఇన్సెప్షన్, న్యూక్లియర్ డిటరెన్స్ అండి. దీంట్లో న్యూక్లియర్ వెపన్స్ని కూడా తీసుకెళ్ళొచ్చు. ఒకటి గ్రౌండ్ టు గ్రౌండ్ అండ్ ఎయిర్ టు ఎయిర్ అండి. సారీ, ఎయిర్ టు గ్రౌండ్ అండ్ ఎయిర్ టు ఎయిర్. ఓకేనా. సో ఎయిర్ టు గ్రౌండ్ అండ్ ఎయిర్ టు ఎయిర్ ఇది దాడి చేస్తుంది. ఎయిర్ టు ఎయిర్ అంటే ఆకాశంలో విమానాలను వేరే విమానాలను కూల్చడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇంకోటి పైనుంచి భూమి పైన కూడా బాంబులు వేయడానికి కూడా ఇది వర్క్ చేస్తుంది. సో అండ్ న్యూక్లియర్ క్యాపబుల్ అండి. అతి ముఖ్యమైన పాయింట్ ఇక్కడ న్యూక్లియర్ క్యాపబుల్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఈ డేటా అనేది అవసరం లేదు. స్పీడ్ ఎంత, వెయిట్ ఎంత, రేంజ్ అనేది అవసరము. 3700 కిలోమీటర్స్ అండి. సో ముగిసిన మిల్లెట్స్ గ్లోబల్ సెక్యూరిటీ అనే న్యూస్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో ముగిసిన మిల్లెట్స్ గ్లోబల్ సెక్యూరిటీ సదస్సు, ఇది ఎక్కడనో చిన్న న్యూస్ వచ్చిందండి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సదస్సులే అడుగుతారండి ఎక్కడ జరిగింది ఏంటి అనేది. సో మన ఫోకస్ అనేది ఇంత చిన్న న్యూస్ లాస్ట్కి ఏదో మూలకు వచ్చింది. సో దానిపైన మన ఫోకస్ వెళ్ళదు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో జరిగింది. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో గల అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో జరిగిందండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో జరిగింది. అయితే దీంట్లో ఏమని పేర్కొన్నారు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే 2023ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ ఇయర్ని పేర్కొంటారండి? 2023ని పేర్కొనడం జరిగింది. అయితే దానికి ఇప్పుడు ఇంకో సంవత్సరానికి పొడిగించాలి అని సిఫారసు చేసిండ్రు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2023 వచ్చేసి ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అయితే దాన్ని ఇంకో సంవత్సరం పొడిగించాలి అని తీర్మానము ఎక్కడ చేసిందండి? మిల్లెట్స్ గ్లోబల్ సెక్యూరిటీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. ఓకేనా, ఈ 2 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ నియామకం. తెలంగాణలో అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ నియామకం అనే న్యూస్ మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ ఈ పేరు అనేది సరే ఒకసారి వింటే సరిపోతుంది, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి సెంట్రల్కి సంబంధించిన సోలిసిటర్ జనరల్, సెంట్రల్కి సంబంధించిన అటార్నీ జనరల్ ఇంపార్టెంట్. సో అడ్వకేట్ జనరల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే అడ్వకేట్ జనరల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది, అతనికి ఉన్న పవర్స్ ఏంటి, అసలు జాబ్ ఏంటి, అడ్వకేట్ జనరల్కి ఉన్న జాబ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్టికల్ 165 అండి. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 165 దేని గురించి చెప్తుంది? అపాయింట్మెంట్ అండ్ అదర్ కండిషన్స్ ఆఫ్ అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ యొక్క అపాయింట్మెంట్ అండ్ అదర్ కండిషన్స్ గురించి ఆర్టికల్ 165 అనేది తెలియజేస్తుంది. అయితే ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అండి. గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్ అపాయింట్స్ ఎ పర్సన్ టు బి ఏ అడ్వకేట్ జనరల్ ఫర్ ద స్టేట్. ఓకేనా. అడ్వకేట్ జనరల్ షుడ్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ టు బి అపాయింటెడ్ ఎ జడ్జ్ ఆఫ్ ఎ హై కోర్ట్.
ఆయన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, హైకోర్టు జడ్జి అయ్యే అర్హతలు ఉండాలి. సో హైకోర్టు జడ్జి కావాలంటే ఏం కావాలండి, 5 సంవత్సరాలు ఏదైనా జడ్జిగా పనిచేయాలి, లేదంటే 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. ఓకేనా. సో డ్యూటీ ఆఫ్ అడ్వకేట్ జనరల్, డ్యూటీ ఏంటి, అడ్వైస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ అ స్టేట్ ఆన్ ఎ లీగల్ మ్యాటర్స్. గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఆ తెలంగాణ ప్రభుత్వానికి న్యాయ సలహా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. న్యాయ సలహా, న్యాయపరంగా ఏ సలహా కావాలన్నా సరే ఈ అడ్వకేట్ జనరల్ అనే వాళ్ళు గవర్నమెంట్ తరఫున లాయర్గా ఉంటారండి అడ్వకేట్ జనరల్. ఓకేనా. సో టు పర్ఫార్మ్ ద లీగల్ డ్యూటీస్ రిఫర్డ్ టు అసైన్ టు హిమ్ బై ద గవర్నర్. గవర్నర్ ఏమైనా లీగల్ డ్యూటీస్ ఏమైనా ఇస్తే దాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత ఈయన పైన ఉంటుంది. సో అడ్వకేట్ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. ఎప్పుడైనా గవర్నర్ ఇతన్ని తీసేయవచ్చు. ఓకేనా. అడ్వకేట్ జనరల్ రిసీవ్స్ హిస్ రెన్యుమరేషన్ యాజ్ అ గవర్నర్ మే బి డిటర్మైన్. సో జీతభత్యాలు ఎవరు డిసైడ్ చేస్తారో, గవర్నర్ డిసైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇవాళ నెక్స్ట్ అండ్ అతి ముఖ్యమైన న్యూస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూద్దాము. సో ఎర్ర సముద్రంలో హమాస్కు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులు శుక్రవారం కూడా కొనసాగినాయి. సో బాబ్ ఎల్ మండబ్ జలసంధి దగ్గర లైబీరియా జెండాతో ఉన్న ఒక క్షిపణి దాడి జరిగింది, ఒక నౌక పైన క్షిపణి దాడి జరిగింది. సో ఎవరు చేశారు, హౌతీస్ వాళ్ళు చేశారు. హౌతీస్ ఏ దేశానికి సంబంధించింది అంటే యెమెన్కు సంబంధించింది. ఎందుకు చేస్తున్నారంటే హమాస్కు మద్దతుగా. హమాస్ ఎక్కడ, గాజాలో హామాస్ ఉంది కదా, సో హామాస్కి మద్దతుగా వీళ్ళు కూడా దాడులు చేస్తున్నారంట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆ ఇష్యూ కన్నా ఇంపార్టెంట్ వచ్చేసి మన జాగ్రఫీ పరంగా ఏ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రెడ్ సీకి బార్డరింగ్ కంట్రీస్ ఏవేవి అనేది ఒక్కసారి మనం చూసుకుందాం, సరేనా. సో ఇది రెడ్ సీ అండి, ఇది వచ్చేసి అరేబియన్ సీ నుంచి ఇట్లా ఇక్కడ మెడిటరేనియన్ సీలోకి ఒక దారి ఉంది. సో దీన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అండి. ఇది వచ్చేసి రెడ్ సీ, ఇది టోటల్ వచ్చేసి రెడ్ సీ అండి. సో ఇది వచ్చేసి మన గల్ఫ్ ఆఫ్ సూయిజ్ అండి, సూయిజ్ కాలువ ఉంది కదా, సూయిజ్ కాలువ. సో ఇది ఇక్కడ. సో ఈ కాలువను తవ్వడం ద్వారా ఏమైంది అంటే రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ కలవడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు రెడ్ సీ బార్డరింగ్ కంట్రీస్ ఏవి అనేది చాలా ఇంపార్టెంట్. సో సౌదీ అరేబియా, యెమెన్, సూడాన్, ఈజిప్ట్, ఎరిత్రియా అండ్ డిజిబౌటి, ఈ 6 కంట్రీస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ బార్డరింగ్ కంట్రీస్ అండి. సో బాబ్ ఎల్ మండబ్ ఎక్కడ ఉందండి, బాబ్ ఎల్ మండబ్ యెమెన్కి అండ్ ఈ డిజిబౌటి ఉంది కదా దానికి మధ్యలో ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాబ్ ఎల్ మండబ్ ఏ 2 కంట్రీస్కి మధ్యలో ఉంది, యెమెన్కి అండ్ డిజిబౌటికి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటి అంటే DESSEY, డిస్సీ. ఓకేనా, డిస్సీ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ట్రిక్. సో డిస్సీ అంటే ఏంటిది, డిజిబౌటి, ఎరిత్రియా, సౌదీ అరేబియా, సూడాన్, ఈజిప్ట్, యెమెన్. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ కంట్రీస్ అనేటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రూప్ 1లో లేదా గ్రూప్ 2లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది దిగుతుంది అని నేను అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్, సో గుర్తుపెట్టుకోవాలి. సో భారత్ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఎవరిచ్చారు, రీసెంట్గా ఇరాన్ కంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ న్యూస్ ఏంటి అంటే ఇరాన్ను సందర్శించాలనుకునే భారత పర్యాటకులు దేశం శుభవార్త చెప్పింది. ఇక నుంచి వీసా లేకుండానే ఆ దేశాన్ని సందర్శించవచ్చని ప్రకటించింది. భారత్ సహా 33 దేశాలు వారు వీసాలు లేకుండా తమ దేశాన్ని సందర్శించవచ్చని ఇరాన్ దేశ మంత్రి వర్గం ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ఆ పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి బుధవారం వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరము ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పిండ్రు. సో ఇక్కడ న్యూస్ ఏంటిదంటే ఇరాన్ వచ్చేసి మనకు అంటే ఇండియన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ రీసెంట్గా జరిగిన ఇరాన్కి సంబంధించిన ఒక ఇష్యూ మనం చూసుకుందాము. సో నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, నోబెల్ పీస్ ప్రైజ్ 2023 ఎవరికి వచ్చిందండి, నర్గిస్ మొహమ్మది. ఈవిడ దేనిపైన వర్క్ చేస్తున్నారు, ఈవిడ 3 ఇష్యూస్ పైన వర్క్ చేస్తున్నారండి. ఒకటి అక్కడ ఉన్నటువంటి మహిళల హక్కుల మీద, మహిళలకు సంబంధించి హక్కుల మీద, ఇంకోటి డెత్ పెనాల్టీకి సంబంధించి డెత్ పెనాల్టీ ఉండొద్దు అని.
ఓకేనా. ఇంకొకటి వచ్చేసి ఇంకో ఇష్యూ ఏదో ఉందండి, ఇప్పుడు గుర్తు రావట్లేదు. సో ఫస్ట్ వచ్చేసి మహిళల హక్కులు, రెండోది వచ్చేసి డెత్ పెనాల్టీ. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వచ్చింది? నర్గిస్ మహమ్మది. ఈవిడ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. ఇరాన్ కంట్రీ వచ్చేసి ఈవిడని జైల్లోనే ఉంచడం అనేది జరిగింది. నోబెల్ పీస్ ప్రైజ్కి కూడా ఈవిడ యొక్క 2 కవల పిల్లలు వెళ్ళి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ని తీసుకున్నారని రీసెంట్గా మనం న్యూస్ చూసినాం. సో ఇరాన్కి సంబంధించిన ఇష్యూ వస్తే ఇరాన్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ప్రీవియస్ ఏది ఉంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి, సరేనా. ఇది ఇవాళ లాస్ట్ కాదండి, ఇంకా ఉన్నాయి కొన్ని కరెంట్ అఫైర్స్. సో హైదరాబాద్లో గింబల్స్ తయారీ పరిశ్రమ అనేది చూస్తున్నాము. ఈ గింబల్స్ తయారీ పరిశ్రమ వచ్చేసి భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు కోరారు. ఓకేనా. సో ఈ కంపెనీ పేరు ఏంటిది? మేరియా కంపెనీ, ఫ్రెంచ్ కంపెనీ అండి. ఏ కంపెనీ? మేరియా. ఏ దేశానికి సంబంధించి? ఫ్రాన్స్. ఓకేనా. ఫ్రాన్స్కు సంబంధించిన మేరియా అనే కంపెనీ భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది? హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతుంది. ఫ్రెంచ్కి సంబంధించిన కంపెనీ పేరు వచ్చేసి మేరియా. దేనికి సంబంధించి తయారు చేస్తుంది? భారత రక్షణ దళాలకు అవసరమయ్యే గింబల్స్ను తయారు చేస్తుంది. ఈ పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో మనం నెక్స్ట్ రెగ్యులర్గా వచ్చే కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్ని ఒకసారి స్పీడ్గా చూసుకుందాము. సో భారతదేశ రక్షణ ప్రాజెక్టులలో 100% FDIని పొందిన మొదటి విదేశీ కంపెనీగా స్వీడన్కు చెందినటువంటి ఏ సంస్థ నిలిచింది? సో స్వీడన్కు చెందిన సాబ్ అనే సంస్థ భారత రక్షణ ప్రాజెక్టులో 100% FDIని పొందిన మొదటి విదేశీ కంపెనీగా నిలిచిందండి. సో నెక్స్ట్ 2023 నవంబర్లో ఏ రాష్ట్ర ప్రభుత్వము రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ను ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? సో ఇక్కడ 2023లో ఒక టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడండి? ఉత్తరాఖండ్లో. క్వశ్చన్ వస్తుందండి. ఈ నేషనల్ పార్క్స్ పైన, టైగర్ రిజర్వ్స్ పైన, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ పైన క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. సో అందులో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఉత్తరాఖండ్లో రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఓకేనా. సో వాతావరణ మార్పులపై ఎదుర్కోవడానికి ప్రైవేటు రంగం ప్రోత్సహించాల్సిన పాత్రను నెట్ జీరో ట్రాన్సిషన్ చార్టర్ను ఏ అంతర్జాతీయ సదస్సు ప్రారంభించింది? COP28 రీసెంట్గా చూసినాము. బొగ్గు పైన పట్టు సడలించింది అనే న్యూస్ మనం చూసినామండి. ఇది బొగ్గుకి సంబంధించి. అయితే బొగ్గును నెట్ జీరో 2050 కల్లా నెట్ జీరోకి తీసుకురావాలనేది ఇక్కడ ఏంటిదండి ఇష్యూ అండి ఇక్కడ. ఓకేనా. ప్రతిష్టాత్మక గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు ఎవరికి వచ్చింది? టూరిజం అవార్డు కేరళకు వచ్చిందండి. సో గుర్తుపెట్టుకోవాలి. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ వచ్చేసి టైటిల్ విజేత ఎవరండి? జర్మనీ. అయితే ఈ సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ అనేది దేనికి సంబంధించింది? హాకీకి సంబంధించింది. ఎక్కడ జరిగింది? హాకీ అండి. హాకీకి సంబంధించిన కప్ అండి. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో జరిగింది. గుర్తుంటుందా? మలేషియా. ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ గోధుమ పిండిని ఏ బ్రాండ్ పేరుతో అమ్ముతుందండి? గోధుమ పిండిని భారత్ ఆటా పేరుతో. ఆ బ్రాండింగ్ అనేది గ్రూప్ 1లో వచ్చిందండి. ఒక క్వశ్చన్ గుర్తుందా? భారత్ అనే బ్రాండ్ అనేది గ్రూప్ 1 క్వశ్చన్లో వచ్చింది. సో భారత్ ఆటా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన హాన్లే మొరాక్ అబ్జర్వేటరీలు. ఈ అబ్జర్వేటరీలు కూడా ఇంపార్టెంట్. ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. హాన్లే మొరాక్ అబ్జర్వేటరీలు భారత్లో ఏ రాష్ట్రంలో ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నాయంటే లదాఖ్లో అబ్జర్వేటరీలను న్యూస్లో ఉన్నాయంట. హాన్లే అండ్ మెరాక్. ఓకేనా. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ అనేది అందింది? పర్సెంటేజెస్, ఈ డాటా, ఈ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ అండి. 70% అందింది. అదే మన తెలంగాణకు సంబంధించిన స్కీమ్ ఉంది కదా, మిషన్ భగీరథలో 100% 3 to 4 yearsలోనే మనం కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో విశ్వవిద్యాలయంలో భారత్కు ఏఐటీతో కలిసి మురుగునీరు ఉంటుంది కదా, ఆ మురుగునీరు నుంచి కాలుష్య కారకాలను తొలగించడానికి ఏరోజెల్ యాక్సెడెంట్ను అభివృద్ధి చేసింది. అయితే ఐఐటి మద్రాస్ వచ్చేసి ఈ మధ్యలో చాలా న్యూస్లో ఉంటుంది. ఏది చూసినా ఐఐటి మద్రాస్ వాళ్ళే చేస్తున్నారు. సో
గుర్తుపెట్టుకోవాలి, ఐఐటి మద్రాస్ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన టెల్ అవీవ్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ రెండు కలిసి మురుగునీటిని శుద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారండి. ఓకేనా. సో జనగామ జిల్లాకు సర్దార్ సరవాయి పాపన్న పేరు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. సో ఈ పేరు వచ్చేసింది కదా, సర్దార్ సరవాయి పాపన్న గారి పేరు వచ్చేసింది కదా. సో ఈ పేరుకి సంబంధించి ఈయనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ హిస్టరీలోకి వెళ్ళి. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా పరివర్తన్ ఇండియా ఐఏఎస్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చేస్తున్నాము. ఈ స్లైడ్స్ మీకు కావాలంటే కామెంట్స్ పెట్టండి. సో మేము ప్రొవైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ.